హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేనైతే ఈవినింగ్ స్నాక్స్ అనేసి పాస్తా అయితే చేస్తున్నాను అనమాట. సో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే మీరు కూడా చూడండి, చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్లో ఎక్కడైనా తినొచ్చు అనమాట. సో దానికోసం మనం ఒక బౌల్ తీసుకొని వాటర్ యాడ్ చేస్తాం, అలాగే సాల్ట్ ఆయిల్ కూడా ఫస్ట్ యాడ్ చేస్తాం, అలాగే పాస్తా కూడా యాడ్ చేస్తాం అనమాట. కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా మెత్తగా కాకపోయినా ఒక రకంగా ఉన్నప్పుడే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. దానికోసం ఆనియన్స్, మిర్చి, టమాటో అయితే తరుక్కొని పక్కకు అయితే పెట్టుకుంటున్నాను. సో ఇలాగా కొంచెం మరీ మెత్తగా కాకుండా ఇలాగా అనిపించిన వెంటనే మనం తీసుకొని ఒక ప్లేట్ కానీ ఒక గిన్నెలో కానీ తీసుకొని పక్కకు అయితే పెట్టుకోవాలి. సో నా ఛానల్ ఇంకెవరైనా ఫస్ట్ టైం విజిట్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే అదే గిన్నెలో మనం ఆయిల్, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ అయితే యాడ్ చేస్తామన్నమాట. లేదంటే మీరు నార్మల్గా చేసుకున్నా ఏం కాదు. సో మేమైతే ఆనియన్స్, మిర్చి అయితే తీసుకున్నాం. టమాటో డైరెక్ట్ కాకపోయినా మిక్సీలో జ్యూస్ టైప్ అయినా మనమైతే యాడ్ చేసుకోవచ్చు. సరిపోయినంత ఉప్పు, కారం యాడ్ చేసుకుంటే ఇంకా బాగా టేస్ట్ అయితే వస్తుంది. అలాగే మ్యాగీ మసాలా కూడా నేనైతే యాడ్ చేశాను అనమాట. గరం మసాలా, మ్యాగీ మసాలా అయితే యాడ్ చేశాను దీంట్లోకి. చూడండి, ఇంకా ఈజీగా అయితే మనమైతే అవి యాడ్ చేసి కలుపుకొని తినేస్తే సూపర్గా అయితే ఉంటుంది అనమాట. సో మార్నింగ్ టైమ్స్ ఎప్పుడైనా లేట్ అయినా కూడా ఇలాంటివి అయితే తొందర చేసుకొని మనం తినొచ్చు అనమాట బ్రేక్ఫాస్ట్. అలాగే ఈవినింగ్ టైమ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. వెదర్ క్లైమేట్కి కానీ మనమైతే ఇలాంటివి చేసుకొని టీవీ చూసుకుంటూ తింటే ఇంకా బాగుంటుంది అనమాట. సో ఈ వీడియో నచ్చితే మాత్రం అందరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.